హలో మామ, ఈరోజు మనం పైడా కాలేజ్కి అయితే వచ్చేసాము. ఈరోజు మా కాలేజ్ టూర్ చేసి మొత్తం మీకు చూపిస్తాను. అసలు ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాంటీన్ ఫుడ్, ఫ్యాకల్టీ సబ్జెక్ట్ ఎలా చెప్తారు, గేమ్స్, సెమ్ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు, అండ్ ఫెస్ట్లు, కాలేజ్లో ఫెస్ట్లు ఎలా చేస్తారు, ఇవన్నీ మీకు ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మెయిన్ రోడ్ పక్కనే పైడా ఇన్స్టిట్యూషన్స్ అనే బోర్డు ఉంటుంది యారో మార్క్తో. అది మన కాలేజ్కి వెళ్ళే రూట్ అన్నమాట. చాలా స్టూడెంట్స్ వైజాగ్ నుంచి విజయవాడ, కడప, శ్రీకాకుళం ఇలా చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి మన కాలేజ్కి వచ్చి హాస్టల్లో స్టే చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు పైడాలో జాయిన్ అవుదాం అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ వీడియో అన్నమాట. ఆన్లైన్లో ఎంత సెర్చ్ చేసినా కాలేజ్ వీడియో చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. మా కాలేజీలో మొత్తం అన్ని గ్రూప్స్ ఉన్నాయన్నమాట. లైక్ బీటెక్, డిగ్రీ, అగ్రికల్చర్, ఫార్మసీ, డిప్లొమా, ఎంబీఏ, ఎంసీఏ వరకు కూడా ఉంది. మీరు ఏ కాలేజీలో జాయిన్ అవుదాం అనుకున్నా ఫస్ట్ మీకు ఫ్యాకల్టీ ఆర్ సీనియర్స్ తెలిసి ఉండాలి. ఫ్యాకల్టీ అయితే సో బెటర్, ఎందుకంటే మీకు ఫేవర్గా ఉంటుంది. లైక్ మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఒక సాల్వ్ చేసి ఒక గైడెన్స్ ఇస్తారనమాట. ఎలాగంటే ఇప్పుడు హాస్టల్ లైఫ్ ఉందనుకో, మనకి హోమ్ టౌన్కి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఈ పర్మిషన్స్ లేదంటే ఫీజు స్ట్రక్చర్లో ఫీజు ఇవన్నీ ఫ్యాకల్టీ మనకి తగ్గిస్తారన్నమాట. ఒక ఫ్యాకల్టీ కానీ ఎవరన్నా ఫ్యాకల్టీ ద్వారా జాయిన్ అవుతే మనకి కొంత ప్రాఫిట్ ఉంటుంది. యాక్చువల్గా నాకు ఎంసెట్లో 50K ర్యాంక్ వచ్చింది జనరల్ కేటగిరీ బేస్ చేసుకుని. సేమ్ మా ఫ్రెండ్స్కి కూడా 50 నుంచి 55K లోపలనే ర్యాంక్ వచ్చింది. సో వాళ్ళు ఎలా జాయిన్ అయ్యారంటే ఒక ఫ్యాకల్టీని మీట్ అయ్యి కౌన్సిలింగ్లో ఫస్ట్ పైడా కాలేజ్ పెట్టారు. సో ఇలా పెట్టడం వల్ల వాళ్ళకి ఫీజు అనేది కన్సిస్టెన్సీ అవుతుంది, తగ్గుతుంది. సో నేనేం చేశానంటే జస్ట్ కౌన్సిలింగ్లో పైడా పెట్టేశాను. యాక్చువల్గా అయితే ఫస్ట్ కౌన్సిలింగ్లో నాకు వేరే కాలేజ్ వచ్చింది విజయవాడ. సో బాగా లాంగ్ అయిపోతుందని చెప్పి సెకండ్ కౌన్సిలింగ్లో చేంజ్ చేశాను. సేమ్ ఫస్ట్ కౌన్సిలింగ్ ప్యాటర్న్ లాగే సెకండ్ కౌన్సిలింగ్లో కూడా ఫస్ట్ జేఎన్టీయూకి పెట్టాను, దాని తర్వాత కొన్ని కాలేజెస్ పెట్టి నెక్స్ట్ పైడా పెట్టి దాన్ని మళ్ళీ ఇంకొక కాలేజెస్ పెట్టాను. సో నేను చూజ్ చేసుకున్న గ్రూప్కి ఈ కాలేజ్ వచ్చింది అండ్ కాలేజ్కి వెళ్ళాం, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసాం, వచ్చేసాం. దెన్ నాకు ఏ ఫ్యాకల్టీతో కూడా ఏ ఇంటరాక్షన్ అనేది లేదు. బట్ నాకు మా ఫ్రెండ్కి ఫీ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్. నేను అబౌట్ 10K పే చేస్తాను. ఈ మిస్టేక్ అయితే మీరు చేయగలరు. ఇన్ కేస్ మీరు పైడాలో జాయిన్ అవుదాం అనుకుంటే ఒక మంచి ఫ్యాకల్టీని సజెస్ట్ చేస్తా. ఈ ఫ్యాకల్టీ ద్వారా మీరు జాయిన్ అవుతే మీ స్టడీ అయ్యేంత వరకు మీకు ఏ నీడ్ వచ్చినా ఏ హెల్ప్ అయినా మీకు చేస్తారు అండ్ ఏ ప్రాబ్లం అయినా త్వరగా సొల్యూషన్ దొరుకుతుంది. మీకు ఒక ఫ్యాకల్టీని సజెస్ట్ చేస్తానన్నాను కదా, సో మీకు డౌట్ రావచ్చు ఈ వీడియో కాలేజ్ అడ్మిషన్స్ కోసమో లేదా ప్రమోషన్స్ కోసమో అనుకోవచ్చు. బట్ అది కాదు, రియాలిటీకి వస్తే మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, మా ఫ్రెండ్తో కంపేర్ చేస్తే నాకు 10K అనేది ఎక్కువ. సో ఇలా ఫీ స్ట్రక్చర్లో ఎవరికి ఏ ప్రాబ్లం రాకూడదని మీకు హెల్ప్ అవుతుందని జస్ట్ ఒక అవేర్నెస్ వీడియో చేస్తున్నాను. నాకు మా ఫ్రెండ్స్కి 50K ర్యాంక్ వచ్చి జాయిన్ అయ్యాం. ఈవెన్ రిమైనింగ్ చాలా స్టూడెంట్స్ కూడా 80K నుంచి 1 lakh వరకు ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో మీకు మంచి ర్యాంక్ వస్తే కౌన్సిలింగ్లో మాత్రం మిస్టేక్స్ అయితే చేయకండి. మీకు ఏ డౌట్స్ వచ్చినా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఈ కాలేజ్ అనే కాదు, ఏ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకున్నా మీకు వచ్చే ర్యాంక్ బట్టి మీకు మంచి కాలేజ్ అనేది సజెస్ట్ చేస్తాను. అండ్ నేను నా ఇన్స్టా ఐడి అయితే రిఫర్ చేస్తాను. అండ్ వాట్సాప్లో కొత్త ఫీచర్ వచ్చింది కదా, వాట్సాప్ యూజర్ నేమ్, సో అలాగైనా కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ యూజర్ నేమ్ ఏంటంటే Mr__ స్వామి 5 ఉంటుంది. దాని కీ వచ్చేసి 5036. వీడియో లెంత్ అవ్వడం వల్ల నెక్స్ట్ వీడియోలో అయితే పైడా కాలేజ్ పార్ట్ 2లో కాలేజ్ టూర్ అనేది పోస్ట్ చేస్తాను. క్లాస్ రూమ్స్, సెమినార్ హాల్, ల్యాబ్స్ అలా డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అన్నమాట, కెమెరా ఫ్రంట్కి వచ్చి మాట్లాడడం అనేది. అండ్ నా పేరు వచ్చేసి స్వామి. అసలు నేను ఈ వీడియో ఫస్ట్ ఇయర్లోనే తీద్దాం అనుకున్నా, బట్ టైం అలా స్క్రోల్ చేశాను. ఎనీవే సెకండ్ ఇయర్లో అయినా తీసి పోస్ట్ చేస్తే ఏ స్టూడెంట్స్ కన్నా హెల్ప్ అవుతుందని హాలిడేస్ అయినా కాలేజ్కి వచ్చి షూట్ తీసి ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. ఫైనల్గా వీడియో అయితే రెడీ అయిపోయింది అండ్ చాలా టైం టేకన్ ప్రాసెస్ తీసుకుంది వీడియో వాయిస్ ఓవర్ అండ్ ఎడిట్ చేయడానికి.
దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ బాయ్. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకు అండ్ ఛానల్ని సపోర్ట్ చేయి.